హలో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వీడియో రథసప్తమి స్పెషల్ పాల పొంగలి. ఇది ఖచ్చితంగా చేసుకునే బెల్లం అన్నం అండి. రథసప్తమి రోజు యాక్చువల్గా రథసప్తమి రోజు ప్రసాదం కోసం చేసేటప్పుడు ఈ పాల పొంగలిని ఆవు పిడకలతో పొయ్యిలాగా పెట్టి దాని మీద మాత్రమే వండుతారు. అది సూర్యకిరణాలు తగిలే చోట పొయ్యి పెట్టి వండుతారు. ఇలాంటి ఇత్తడి పాత్ర తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాన్ని ఆవు పేడ పిడకలతో తయారు చేసిన పొయ్యి మీద పెట్టి వండుతారు. అలాంటి ఛాన్స్ లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఇత్తడి పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టేసి దాంట్లో 1 లీటర్ వరకు ఆవు పాలు మాత్రమే పోయాలి. ఆవు పాలుని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు 3 గుప్పెళ్లతో కొత్త బియ్యాన్ని కొలుచుకొని వేసుకోవాలి ఒక గిన్నెలో. ఇంకా ఎక్స్ట్రా మీకు ఎంత బియ్యం కావాలో అంత వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎక్కువ పాల పొంగలి వండుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. అప్పుడు బియ్యం శుద్ధి అవుతాయి. వీటిని కడగకూడదు. బియ్యాన్ని పాలు 2 పొంగులు వచ్చేంత వరకు పొంగించుకోవాలి. మన స్టవ్ పాడైనా ఏమీ ఫీల్ కాకూడదు. ఎంత బాగా పాలు పొంగితే మనకి అంత శుభం జరుగుతుంది. చూసారు కదా నా పాలు ఎంత బాగా పొంగినాయో. ఇప్పుడు అందులో మనం శుద్ధి చేసి పెట్టుకున్న కొత్త బియ్యాన్ని 3 గుప్పెళ్ళు కొలుచుకొని వేసుకోవాలి. ఇలా గుప్పెడితో పట్టుకొని 3 గుప్పెళ్ళు కొడిచి వేయాలి. మిగిలిన బియ్యాన్ని మొత్తం వేసేసుకోవచ్చు. ఎంత బియ్యం తీసుకున్నా ముందు 3 గుప్పెళ్ళు వేసేసి తర్వాత మిగతా బియ్యాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్రసాదం వండేటప్పుడు ఇత్తడి గరిటెతో కానీ చెరుకు గరిటెతో కానీ ప్రసాదాన్ని మిక్స్ చేస్తారు. ఆ 2 నాకు అందుబాటులో లేవు కాబట్టి నేను స్టీల్ గరిటెతోనే ఈ మేగడని తీసి పరమాన్నంలో కలుపుతున్నాను. ఇప్పుడు మొత్తం బాగా మెత్తగా ఉడకాలన్నమాట. దాదాపు 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. చూసారు కదా అన్నం బాగా మెత్తగా ఉడకాలి. అప్పుడు తురిమి పెట్టుకున్న 1 కప్పు బెల్లాన్ని వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. బెల్లం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలాసార్లు విరిగిపోతుంది కదా పరమాన్నం, అలా విరగకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత గరిటెతో బాగా కలిపేస్తే బెల్లం కరిగిపోతుంది. అందులో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసేసి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇదే పాల పొంగలి. ఫ్రూట్స్ కానీ యాలకల పొడి కానీ ఏమి వేయరనమాట. ఇలా మీరు పాల పొంగలి ట్రై చేసి రథసప్తమి రోజు నైవేద్యంగా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.